డిఎస్సిలో అక్రమాలు జరిగాయని, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి అని, నిరుద్యోగ భృతి ఇవ్వాలి అని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డెక్కింది. మరీ ముఖ్యంగా డిఎస్సిలో అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలని నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి అని చెబుతూ ఇటు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హైకోర్టులో పిటిషన్లు వేసి లీగల్గా కూడా ఫైట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక కార్యాచరణ కూడా వైసీపీ నెక్స్ట్ 10 డేస్కి కూడా ఇప్పటికే ప్రకటించి ఉంది. ఒకవైపు వైసీపీ ఆందోళనల కొనసాగుతూ ఉండగానే తాజాగా ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ డిమాండ్ల సాధన కోసం అని చెబుతూ వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని నినదించడం కోసం అని చెప్పి నిరుద్యోగ జేఏసీ ఒకదాన్ని ఏర్పాటు చేశారు. నిరుద్యోగులందరూ కలిసి ఆ కమిటీకి, నిరుద్యోగ జేఏసీ కమిటీకి రాష్ట్ర కన్వీనర్గా ఎంబేటి రామచంద్ర అతన్ని ఎంచుకున్నట్లు ప్రకటించారు. డిఎస్సి, కానిస్టేబుల్స్, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరినీ ఏకం చేస్తూ వాళ్ళ సమస్యల మీద ఫైట్ చేయడం కోసమే నిరుద్యోగ జేఏసీ ఏర్పాటు చేశాము అని, ప్రభుత్వ నిరుద్యోగులకు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఆ హామీలు నెరవేర్చాలి అని చెప్పి, డిఎస్సిలో అక్రమాల మీద నిగ్గు తేలాలి అని వాళ్ళు కూడా నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. తాజాగా ఆ జేఏసీ ఏర్పాటు ప్రకటన సందర్భంగా అండ్ వాళ్ళు ఏమంటారంటే, డిఎస్సిలో జరిగిన అక్రమాలపై ప్రశ్నించేందుకని, మా సమస్యలను విన్నవించేందుకని మంత్రి లోకేష్ దగ్గరికి వెళ్తే పోలీసులు మమ్మల్ని కుక్కలను తరిమినట్లు తరిమేశారని, కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులపై జరుగుతున్న ఇటువంటి అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, సమస్యల పరిష్కారం కోసం ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నాము అని, దానికి సంబంధించిన భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటించబోతున్నామని చెప్పి వాళ్ళైతే ఒక నోట్ రిలీజ్ చేశారు. అండ్ తక్షణం పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన నియామక నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. డిఎస్సిలో అక్రమాల మీద కూడా విచారణ కావాలి అని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు వెంటనే చెల్లించాలని, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా చెల్లించాలన్న డిమాండ్లు కూడా ఇటు ఉండనే ఉన్నాయి. మొత్తం మీదైతే రాష్ట్రంలో నిరుద్యోగ జేఏసీ అనేది ఒకటి ఫామ్ అయింది. తర్వాత వాళ్ళు కూడా రోడ్ల మీదకు రాబోతూ ఉన్నారట.